హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా 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 బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు ఐశ్వర్య. సో అందరికీ ఈ స్టోరీ నచ్చుతుందని చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ కమెంట్ చేయండి, లైక్ చేయండి. పాతగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి మీరు స్టోరీ వినడం స్టార్ట్ చేయండి. కొత్తగా ఎవరన్నా వింటున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాము. సో ఐ రిక్వెస్ట్ వినే ప్రతి ఒక్కరు, కొత్తగా వినే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని వినండి. సో దట్ ఒక తెలుగు అమ్మాయిని ప్రోత్సహించినట్టు ఉంటుంది. అండ్ మనం అతి త్వరలో 1000 సబ్స్క్రైబర్స్ అవుతాము. అండ్ అట్ ద సేమ్ టైం లైవ్ చాట్ ఒకటి పెట్టుకుందాము. ఓకే. అండ్ యా స్టోరీ అసలు కమెంట్సే రావట్లేదు మన తెలుగులో. ఒక్క సబ్స్క్రైబ్ రమా గారు అదేంటి 7th ఎపిసోడ్ కనుకుండా రమా గారి కమెంట్ తప్ప అసలు ఎవరి కమెంటు లేదు. అసలు ఆశ్చర్యంగా ఉంది. అసలు వింటున్నారా, వినట్లేదా, వింటే నచ్చుతుందా, నచ్చట్లేదా? అసలు సూపర్ మ్యామ్ అండ్ కాకుండా ఇంకేదన్నా చెప్పండి అబ్బా ప్లీజ్. మీరు ఇక్కడ ఇలా మార్చుకోండి, అక్కడ అలా మార్చుకోండి. ఈ స్టోరీలో నాకు ఈ భాగం భలే నచ్చిందండి, లేకపోతే ఆ అమ్మాయి ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందా, అసలు నా లైఫ్లో కూడా ఇలాంటిది ఒకటి ఇలాంటి కమెంట్స్ పెట్టినప్పుడు కొంచెం మాలాంటి వాళ్ళగా అయితే ఓకే స్టోరీ జనాల్లోకి రీచ్ అవుతుంది అనే ఒక చిన్న ఆశ కలుగుతుంది. అప్పుడే కదా కొత్తగా ఏదన్నా ఇన్నోవేటివ్గా చెప్పాలనిపించేది. ప్లీజ్ ఆలోచించండి, కొంచెం ప్రోత్సహించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అండ్ నా స్టోరీస్ ఏంటంటే మీరు ఎవరికైనా షేర్ చేయొచ్చు. మీరు జిఎల్ స్టోరీస్ కదా, ఇది అందరికీ షేర్ చేయొచ్చా లేదా అనేది ఇట్స్ నా స్టోరీస్లో వల్గారిటీ ఏమీ లేదు కాబట్టి ఎవరైనా వినొచ్చని అనుకుంటున్నాను నేను. ఎనీవేస్ మీ ఇష్టం. ఇంకా ప్లీజ్ 1000 మంది సబ్స్క్రైబర్స్కి చాలా చాలా క్లోజ్గా ఉన్నాం. ప్లీజ్ కొత్తగా వినేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వినండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, హైప్ చేయండి. ఓకే ఓకే ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే జరీనా వాళ్ళ ఇంటికి కరెక్టే కదా, జరీనా వాళ్ళ పిల్లలకి హాలిడేస్ అండ్ వీళ్ళందరూ కూడా ఫ్రస్ట్రేట్ వర్క్ టెన్షను, స్టడీస్ టెన్షను, ఈ ప్రెషర్లో ఫ్యామిలీ టెన్షన్స్ ఇవన్నీ ప్రెషర్లో ఉండి అందరం ఒకసారి బ్రేక్ తీసుకుందాం పిల్లలతో సహా. వాళ్ళు కూడా ఎక్కడికైనా వెళ్దాం అంటున్నారు కాబట్టి ఏదన్నా చిన్న బ్రేక్ తీసుకుందామని చెప్పి ప్లాన్ చేసుకొని అందరూ కలిసి చెన్నై అవుట్స్కట్స్కి వెళ్ళిపోదాము, ఇక్కడ ఉండొద్దు అని చెప్పి ప్లాన్ చేసుకొని ఒక అమ్యూజియం పార్క్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారన్నమాట. బీచ్, అమ్యూజియం పార్క్ మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బాగా చీకటి పడిపోతుంది. సో ఈ చీకటి టైంలో ఇంటికి ఎందుకులే వెళ్ళటం అని చెప్పేసి ప్లాన్ చేసుకొని వాళ్ళు ఇంకా అక్కడే నైట్ హాల్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటారనమాట. సో వాట్ నెక్స్ట్ కాదు. సో దేవా వచ్చేసి ఐషుని అడుగుతుంది, అసలు నీకు జరీనా ఎలా పరిచయం అయ్యింది ఏంటి అనేది. సో జరీనా గురించి ఐషు దేవాకి చెప్తుంది. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో అదంతా తన గురించి తెలుసు, జరీనా గురించి ఐషు చెప్పిన తర్వాత ఓ అవునా అలా జరిగిందా మీ పరిచయం అని చెప్పి తను వింటుందన్నమాట. విన్న తర్వాత కొద్దిసేపటికి ఐషు ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. పిల్లలు పడుకుంటారు. ఇప్పుడు అంటే రూమ్కి రాగానే కొంచెం ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్సెస్ వేసుకొని పిల్లలతో ఆడుకుంటారు కదా. సో పిల్లలు పడుకొని ఉంటారు. సో ఇడిచిన బట్టలు మడత పెడుతూ ఉంటుందన్నమాట ఐషు. అప్పుడు దేవా స్లోగా ఐషు దగ్గరికి వచ్చి తన నైట్ షర్ట్ ఉంటుంది కదా, డ్రెస్ షర్ట్, ఆ షర్ట్ని కొంచెం పైకి లిఫ్ట్ చేస్తుంది అనమాట. లిఫ్ట్ చేయగానే ఐషు, హే దేవా ఏం చేస్తున్నావు నువ్వు అని అంటుంది అనమాట. హే సారీ, నువ్వేదో తప్పుగా అనుకోకు నన్ను. నేను ఇందాక నువ్వు పిల్లలతో ఆడుతున్నప్పుడు నేను నడుం మీద మచ్చలు చూశాను. అవి
అవి ఏదో డిఫరెంట్గా ఉన్నాయి ఆ మచ్చలు. అవి ఏంటా ఒకసారి చూద్దామని, అంతే తప్ప నువ్వు నన్ను తప్పుగా తీసుకోకు ప్లీజ్ అని చెప్పి దేవా అంటుందన్నమాట. అనగానే ఆ మచ్చల గురించి ఎప్పుడైతే దేవా అడుగుతుందో ఇమీడియట్గా ఐషు కళ్ళల్లో ఫుల్గా వాటర్ ఉంటాయన్నమాట. దేవా భయపడిపోతుంది. ఓయ్ నేనేమీ అనలేదు, నిజంగా నాకు ఏ ఉద్దేశము లేదు, జస్ట్ ఇంత ఇంత తెల్లగా ఉంటావు కదా, అవి పిల్లలతో ఆడుతున్నప్పుడు ఆ చొక్కా కొంచెం పైకి లేచినట్టుగా అనిపించి నడుం చుట్టూ ఏవో చిన్న చిన్న మార్క్స్ లాగా కనిపిస్తే అవి ఏంటి అని చూడటానికే ఎత్తానే తప్ప ఐఎమ్ సారీ నిజంగా నిన్ను హర్ట్ చేసి ఉంటే అని చెప్పి దేవా అంటుందన్నమాట. అనగానే ఐషు అది కాదు అని చెప్పి బాధపడుతుంది అనమాట. అని కూర్చుంటుంది. కూర్చునేసరికి దేవ తన పక్కనే కూర్చొని, ఏమైందిరా ప్లీజ్, నేను నిజంగా ఏ తప్పుడు ఉద్దేశంతో నీ చొక్కా ఎత్తలేదు, నిజంగా కూడా ఆ మార్క్స్ ఏంటా చూద్దామని ఎత్తాను అనగానే, నాకు తెలుసు అనగానే, అవన్నీ నిజంగా మార్క్సే అని చెప్పి అంటదన్నమాట ఐషు. అదేంటి అనగానే, అవును అని చెప్పి తనే అప్పుడు కొంచెం చొక్కా ఎత్తి చూపిస్తుంది అన్నమాట. ఆ చొక్కా ఎత్తి చూపించినప్పుడు తన ఒంటి మీద అన్ని సిగరెట్ మచ్చలు, బెల్ట్ మార్క్స్ అన్నీ ఉంటాయి తన ఒంటి నిండా. చొక్కా మొత్తం ఇప్పి చూపిస్తుంది అనమాట తనకి. చూపించేసరికి ఏంటి ఐషు ఇదంతా అని దేవ తట్టుకోలేక ఏడ్చేస్తుంది అనమాట. అన్ని మచ్చలు, అన్ని దెబ్బలు, అసలు ఎలా తట్టుకోగలిగావి ఇవన్నీ నువ్వు? అంత బ్రెస్ట్ మీద, తర్వాత నడుము చుట్టూ అంతా యూనో మొత్తం సిగరెట్ మార్కలు ఉంటాయన్నమాట. ఏంటి ఐషు ఇది? అసలు నీ గురించి నాకు అసలు ఏమీ తెలీదు. నీ పేరు, నువ్వు పలానా చోట ఉంటున్నావు, నువ్వు ఇది పలానా చదువుతున్నావు అన్న తప్ప నీ గురించి నాకు అసలు ఒక్క ముక్క తెలీదు. ప్లీజ్ నీ గురించి నాకు కొంచెం చెప్తావా, నీ గురించి తెలుసుకోవాలని ఉంది నాకు అని అంటదన్నమాట. అంటే అప్పుడు ఐషు, నేను కూడా ఏదో ఒకరోజు నీకు చెప్పాలని అనుకున్నాను నా గురించి, అది ఈరోజే అని ఇప్పుడే అర్థమవుతుంది. సరే, నా జీవితం అసలు నేనేంటి, నా జీవితం ఏంటి అనేది నీకే చెప్పాలనుకున్నాను, నీకు చెప్తాను అని చెప్పి తను స్టార్ట్ చేస్తుంది అనమాట. యాక్చువల్గా జరీనాకు కూడా తన చిన్ననాటి సంగతులు తెలియదు. తన ఫ్రెండ్స్ గురించి మాత్రమే ఆ రోజు ఆ వెళ్ళే దారిలో ఫ్రెండ్స్ గురించి మాత్రమే చెప్తుంది. కానీ తను అసలు ఏంటి అనేది తనకి జరీనాకు కూడా తెలీదు. ఓకే, సో ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేసే ముందు ఐషు కళ్ళ నిండా అంటే లైట్ వాటర్ ఏడుస్తూ ఉంటుందన్నమాట. తన ఏడుపు చూసి దేవా కూడా బాగా ఏడుస్తూ ఉంటుంది. ప్లీజ్ ఏడవకు, ప్లీజ్ చెప్పు, నీ బాధ ఏంటో నాతో షేర్ చేసుకో అని చెప్పి దేవా ఉంటుంది. అనగానే అని చెప్పి, సరే నీ ఒళ్ళో పడుకోవచ్చా అని చాలా జాలిగా అడుగుతుందన్నమాట. ఐషు అడగగానే, అయ్యో ఎందుకు, ధారాళంగా పడుకోవచ్చు నా మీద, రా ప్లీజ్ అని చెప్పి తన తల తీసి తన ఒళ్ళో పెట్టుకొని, ఇప్పుడు చెప్పు ఐషు అని చెప్పి దేవా అడుగుతుంది. అడగగానే, చెప్తాను. చిన్నప్పుడు నేను మా అమ్మకి నాన్నకి నేను కూడా ఒక్కదాన్నే. నేను పుట్టిన కొన్ని రోజులకి, కొన్ని నెలలకి అనుకో, మా అమ్మ, నాన్న, పిన్ని, అమ్మ వాళ్ళ చెల్లి, అమ్మ వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళు 4 ఉండేవాళ్ళు, నాతో 5. ఒక చిన్న పూరి గుడిసెలో మేము ఉండేవాళ్ళము. మా అమ్మ అదే ఊర్లో కూలి పని, మా అమ్మ, నాన్న, పిన్ని, అమ్మమ్మ కూలి పని చేసుకుంటే తప్ప మాకు పూట గడవని పరిస్థితులు మావి. అంత పూర్ ఫ్యామిలీలోంచి వచ్చాను నేను. సో అలా గడుస్తున్న మా కాలం, అప్పుడప్పుడు ఏదన్నా పండగలు వచ్చినా, ఎవరింట్లో అన్న ఫంక్షన్స్ జరిగినా, మా అమ్మ స్టేజ్ సింగరు, ఆ ఊరికి తను చాలా గొప్ప సింగరు, తన వల్లే నేను సింగర్గా పాటలు పాడగలుగుతున్నాను. సో తను ఒక మంచి సింగరు. సో ఏ చిన్న ఫంక్షన్స్ అయినా పాటలు తనతో పాడిపించేవాళ్ళు. ఏదైనా గుళ్ళో ఫంక్షన్స్ అయినా, లేకపోతే ఇంకేదైనా స్టేజ్ మీద ఏదైనా ఫంక్షన్స్ చేసినా తనే పాటలు పాడేది ఆ ఊర్లో. సో అలా మా జీవితాలు వెళ్తూ ఉండగా ఒకరోజు చాలా పెద్ద వర్షం, ఉరుములు, వర్షం ఇవి పడుతూ ఉండేవి. బాగా చాలా పెద్ద వర్షం అంట. సో ఆ వర్షంలో పిడుగు
ఒకటి మా ఇంటి మీద పడింది. ఆ ఇంటి మీద పడిన పిడుగు మా వాళ్ళందరినీ మింగేసింది. మా అమ్మ, నాన్న, పిన్ని, అమ్మమ్మ అందరూ చనిపోయారు. అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు, కానీ నేను బ్రతికిపోయాను. సో మా వాళ్ళు ఆ పిడుగులో పడి అందరూ చనిపోవటంతో ఆ ఊర్లో అందరూ నేను ఒక దురదృష్టవంతురాలని, తను పుట్టిన కొన్ని నెలలకే వాళ్ళ అమ్మ నాన్నని, వాళ్ళ పిన్నిని, వాళ్ళ అమ్మమ్మని మింగేసింది. సో ఇలా నష్టజాతకురాలైన ఈవిడ మన ఊర్లో ఉండటానికే వీల్లేదు అని చెప్పి అందరూ, ఊర్లో ఉన్న వాళ్ళందరూ అన్నారు. మా చుట్టాలు కూడా అదే అన్నారు. దాంతో నన్ను తీసుకెళ్ళి మా మా చుట్టాల్లో ఒక ఆయన నన్ను తీసుకెళ్ళి ఒక అనాథాశ్రమంలో వదిలేశారు. వాళ్ళు చెప్తే తెలిసినవే నాకు ఇవన్నీ. సో అక్కడ అనాథాశ్రమంలో కూడా నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు, నన్ను ప్రేమగా ఎవరూ దగ్గరికి తీసుకోలేదు. ఎందుకంటే అక్కడ చాలామంది పిల్లలు ఉంటారు, అందరిలో నేను ఒకదాన్ని. కాబట్టి నా ఆరోగ్యం అస్సలు బాగుండేది కాదు, ఎప్పుడూ అనారోగ్యంగానే ఉండేదాన్ని. అసలు నా తల నా మెడ నా సొంతంగా నేను మెడని నిలబెట్టుకోవడానికే నాకు 5 సంవత్సరాల పైన పట్టిందంట. సో అంత నీరసంగా, అంత ఆరోగ్యం చాలా వర్స్ట్గా ఉండేది నాది. అంత భయంకరమైన ఆరోగ్యం ఉండేది నాకు. ఆహారం సరిగ్గా అందేది కాదు. కాకపోతే అక్కడ మా అందరినీ చూసుకోవడానికి అది ఒక సిస్టర్ ఉండేది. సిస్టర్ పేరు మేరీ. తను మాత్రమే నన్ను చాలా దగ్గరికి తీసుకొని ప్రేమగా, తిను చాలా అనారోగ్యంగా ఉంది, బాగా నీరసంగా ఉందని తను దగ్గరికి తీసుకొని నాకు తినిపించటం తనే. తన తర్వాత వాళ్ళ అమ్మే అనమాట, ఎవరు దేవ వాళ్ళ అమ్మ. సో తను నన్ను దగ్గరికి తీసుకొని చాలా జాగ్రత్తగా నన్ను కాపాడుకుంటూ, నన్ను చదివించుకుంటూ, నాకు చాలా హెల్ప్ చేసుకుంటూ నన్ను పెంచింది. నాతో పాటు నాకు అక్కడే ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నారు. జాన్ ఆల్రెడీ నీకు చెప్పాను కదా, మొబైల్స్ అమ్ముతాడు సెకండ్ హ్యాండ్. వాడికి ఒక చెల్లెలు ఉంటుంది, తను. ఆ తర్వాత నాతో పాటు నన్ను ఆశ్రమంలో వేసిన అదే రోజు రీనా అని ఒక అమ్మాయిని కూడా ఆశ్రమంలో వేశారు. నాకు తను ఒకే రోజు వచ్చారు అని చెప్పడంతో తను చాలా క్లోజ్ అయిపోయాము. తర్వాత మా అందరికంటే కూడా చిన్న పిల్లాడు ఒకడు ఉండేవాడు, విక్కీ అని. వాడిని ఏడిపిస్తాము, బుజ్జగిస్తాము, అన్నీ మేమే చేసేవాళ్ళం. అలా మేము 4 చాలా క్లోజ్ ఫ్రెండ్స్గా మారిపోయాము. 5 అండ్ జాన్ వాళ్ళ పేరెంట్స్ ఏంటి అంటే, వాళ్ళ నాన్నగారు జూదం ఆడేవాడు. ఆ జూదంలో డబ్బులు మొత్తం పోగొట్టేశాడు. ఊరంతా అప్పులు చేసి పారిపోయాడు, ఎవరికి చెప్పకుండా. ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియకుండా చెప్పకుండా పారిపోయాడు. దాంతో వాళ్ళ అమ్మ మీద జాన్ చెల్లెలు బాధ్యత పడటంతో తను భరించలేక, తను వాళ్ళని పెంచలేక, తను అనాథాశ్రమంలో వదిలేసి తను కూడా ఎక్కడికి వెళ్ళిపోయిందో ఇప్పటిదాకా ఎవరికీ తెలీదు. సో అలా వాళ్ళు కూడా ఆశ్రమంలోకి వచ్చారు. అలా మేమందరం కష్టమైన సుఖమైన మేము 5 చూసుకునే వాళ్ళం. ఎవరన్నా దానకరణలు వచ్చి అన్నదానం చేసినా, ఏదైనా బట్టలు దానం చేసినా మేము వేసుకునే వాళ్ళం. ఎవరైనా వచ్చి మాకు అన్నం దానం చేసినప్పుడు మాకంటూ కొంత భాగం వచ్చేది. ఆ కొంత భాగంలోనే దానిలోనే వాళ్ళు పెట్టిన ఆ కొంచెం భోజనంలోనే మేము అందరం 5 సమానంగా పంచుకొని తినేవాళ్ళం. అవసరమైతే నాకున్న పోర్షన్ని చిన్నపిల్లాడైన వాడికి ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టేదాన్ని. అప్పటి నుంచే నాకు ఇది అలవాటయ్యింది. ఎవరన్నా ఆకలిగా ఉన్నా, ఎవరన్నా కష్టాల్లో ఉన్నా వాళ్ళని చూసి నేను తట్టుకోలేకపోయేదాన్ని. అందుకే నాకు ఆ భావన, ఆ హెల్ప్ చేయాలనే ఇది అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది అని చెప్తూ ఉంటుందన్నమాట దేవాకి ఐషు. అండ్ ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా ఆశ్రమానికి ఒక జంట వచ్చింది. ఆ జంట నన్ను చూసి నచ్చి నన్ను దత్తత తీసుకున్నారు. సో అలా నేను దత్తత వెళ్ళిపోయాను మా ఫ్రెండ్స్ని అందరినీ వదిలేసి. చాలా కష్టంగా ఉన్నా సరే నాకంటూ ఒక ఫ్యామిలీ దొరుకుతుందన్న
ఆనందం ఒకవైపు, నా ఫ్రెండ్స్ని అందరినీ ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నానన్న బాధ ఒకవైపు నన్ను చాలా బాధ పెట్టింది. బట్ స్టిల్ నాకు ఫ్యామిలీ ఉంటుంది కదా అని వాళ్ళతో పాటు వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత స్టార్టింగ్లో చాలా బాగా చూసుకున్నారు. మా అమ్మకి నేనైతే ప్రాణం. మా నాన్నగారు కూడా చాలా బాగా చూసుకునేవాళ్ళు నన్ను. చాలా ప్రేమగా అన్నీ కొనిపెట్టేవాళ్ళు, తీసుకొచ్చేవాళ్ళు, అన్నీ చేశారు. బట్ ఒక 2-3 సంవత్సరాల తర్వాత, నేను వచ్చిన 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత అమ్మకి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ తర్వాత డెలివరీలో బాబు పుట్టాడు. నాకు తమ్ముడు పుట్టాడన్న ఆనందంలో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ మా నాన్నగారిలో చాలా డిఫరెన్స్ వచ్చేసింది. ఎలా అయినా సొంతమే కదా, నేను పరాయిదాన్ని కదా. సో ఎప్పుడైతే తనకి కొడుకు పుట్టాడో నా మీద ప్రేమ కంప్లీట్గా తగ్గిపోయింది. నేను పెంచటం ఏంటి, ఎవరో తెలీదు, తన రక్తం ఏంటో తెలీదు, తన కులం ఏంటో తెలీదు, తన ఫ్యామిలీ ఏంటో తెలీదు, తన తన అమ్మ నాన్న ఎలాంటి పనులు చేశారో తెలీదు. అలాంటి అమ్మాయి నేను ఎందుకు పోషించాలి అన్నట్టుగా చూసేవాళ్ళు. ఎక్కడెక్కడ ఉన్న ఫ్రస్ట్రేషన్, బయట ఎవరి మీద కోపం ఉన్నా, ఆయన ఆఫీస్లో ఏదన్నా కోపం ఉన్నా అదంతా కూడా తీసుకొచ్చి నా మీదనే చూపించేవాడు. కొట్టేవాడు, గిల్లేవాడు, గిచ్చేవాడు. అసలు తమ్ముడు పని ఏ ఒక్కటి నేను చెయ్యకపోయినా నాకు ఆ రోజు బాగా దెబ్బలు పడేవి. అరే పాపని ఎందుకు కొడతారు అని అమ్మ అడ్డొస్తే అమ్మని కూడా కలిపి కొట్టేవాడు. సో అప్పుడప్పుడు అమ్మ నాకు అడ్డొచ్చినా, అప్పుడప్పుడు తన ఒంట్లో శక్తి లేక, ఇంట్లో పనులన్నీ చేసుకొని ఓపిక లేక తను నాకు అడ్డొచ్చేది కాదు. అప్పుడప్పుడు అమ్మ బాధపడేది, సారీరా నేను రాలేకపోయాను, నాన్న నన్ను కూడా కొట్టేస్తాడు, నీకు తెలుసు కదా అని అంటే, పర్లేదమ్మా నాన్నకు కూడా నేనంటే ఇష్టమే, బట్ అప్పుడప్పుడు ఇలా ఇట్స్ ఓకే అమ్మా నేను భరిస్తాను అని చెప్పి అనేదాన్ని. కానీ ఎన్ని చేసినా అమ్మ నాన్న తమ్ముడు అంటే నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఎవరి మీదన్నా కోపం వస్తే సిగరెట్స్ అన్నీ కాల్చేటప్పుడు నా మీద పెట్టి అలా ప్రెస్ చేసి ఆ వేడి నాకు కాల్చేసేవాడు. ఆ కోపం అంతా నా మీదనే తీర్చుకునేవాడు ఎవరి మీద అయినా కోపం వస్తే. సో అలా నాకు ఈ మార్క్స్, ఇంకా బెల్ట్తో కొట్టేవాడు, అడ్డొచ్చిన అమ్మని కొట్టేవాడు. ఇలా ఉండగా అప్పటి వరకు నన్ను కాన్వెంట్లో చదివించిన నాన్న ఏమన్నా లక్షలు తీసుకొచ్చిందా, లక్షాది గారి ఫ్యామిలీలో జన్మించిందా, ఎవరో అనాథగా వదిలేసిన అమ్మాయినే కదా, ఈమెకి కాన్వెంట్ చదువులు అవసరమా అని చెప్పి నన్ను అక్కడి నుంచి తీసి గవర్నమెంట్ స్కూల్లో వేశారు. గవర్నమెంట్ స్కూల్లో వేసిన తర్వాత అక్కడ చాలామంది టీచర్సు, ఫ్రెండ్స్ అసలు నాకు ఎవరూ లేరు. కానీ స్కూల్లో ఉన్నంతసేపు చాలా హ్యాపీగా ఉండేదాన్ని. నా ప్రపంచం వేరు, నేను బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి అన్న ఆలోచనే తప్ప నాకు ఇంకో వేరే ఆలోచనే ఉండేది కాదు. స్కూల్ టైం అయిపోతుంది అనగానే నాకు భయం స్టార్ట్ అయ్యేది. అమ్మో ఇప్పుడు ఇంటికి వెళ్ళాలా, ఎప్పుడు ఎందుకు ఇట్లా పొద్దున సాయంత్రం అంటూ ఉంటాయి, ఎప్పుడు పొద్దునే ఉంటే బాగుండు, నేను ఎప్పుడు స్కూల్లోనే ఉంటే బాగుండు, ఇలా చదువుకుంటూనే ఉంటే బాగుండు, నేను ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోయేదాన్ని కదా, ఇప్పుడు వెళ్తే నానేమంటాడో, కొడతాడో, గిచ్చుతాడో, గిల్లుతాడో, సిగరెట్ మరక పెడతాడో ఏమీ తెలియదు ఇప్పుడు అన్న భయంలోనే నా చిన్ననాటి ఇవి గడిచిపోయాయి దేవా అని దేవాకి తన గురించి చెప్తూ ఉంటుందన్నమాట. దేవా ఒకవైపు తను వినుకుంటూ తన కళ్ళల్లో నీళ్లు కారుతూనే ఉంటాయి. అండ్ ఐషు కూడా ఏడ్చుకుంటూనే చెప్తూ ఉండడంతో తన నైట్ డ్రెస్ తన తల తన మడిలో పెట్టుకొని పడుకుంటుంది, తన ఒళ్ళో పెట్టుకొని పడుకుంది కదా, తన డ్రెస్ అంతా తడిచిపోతూ ఉంటుంది కింద. అయినా సరే అలా ఇంకా మన దేవా చెప్పు ఐషు, ఇంకా చెప్పు, నేను వింటున్నాను, నువ్వు చెప్పు అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట. ఇలా అన్నీ భరిస్తూనే ఉన్నాను, ఇంకా కూడా భరిస్తాను, ఎందుకంటే నాకు అమ్మన్నా తమ్ముడన్నా చాలా ఇష్టం అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట. సో ఇక్కడికి ఈరోజు ఎపిసోడ్ ఆపేద్దాం. ఇక ముందు
ఇంకా ఏంటి, ఇంకా తన లైఫ్లో ఏమేమి జరుగుంటాయి అనేది ఫర్దర్ ఎపిసోడ్స్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ. జై హింద్, జై శ్రీరామ్.